ఆ వృద్ధ దంపతులకు నమ్మకస్తుడిగా ఉండే ఓ యువకుడు వారి పాలిట యముడయ్యాడు. వారికి మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడ్డాడు. మందు తీవ్రతకు వృద్ధుడు మృతి చెందగా వృద్ధురాలు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తిలో గజ్జల శంకరయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు ఒంటరిగా జీవిస్తున్నారు. వీరి ఇంటి పక్కనే ఉండే కత్తి శివ అనే యువకుడు ఆ వృద్ధులకు కావలసిన మందులు, ఇతర అవసరాలను చూసుకునేవాడు. అంటే వారు అడిగినప్పుడల్లా దుకాణాలకు వెళ్తూ తీసుకొచ్చేవాడు. అయితే కొద్ది కాలంగా శివ ఆన్లైన్ గేమ్స్, పేకాట, ఇతర జల్సాలకు అలవాటు పడ్డాడు. వాటి కోసం లక్షల్లో అప్పులు చేశాడు. వాటిని తీర్చడానికి అతడికి డబ్బు అవసరమైంది. దీంతో వృద్ధ దంపతులైన లక్ష్మి, శంకరయ్యను ఎలాగైనా చంపేసి లక్ష్మి మెడలో ఉన్న బంగారు పుస్తల తాడును ఎత్తుకెళ్లాలని పథకం వేశాడు. ఈ నెల 7వ తేదీన లక్ష్మి, శంకరయ్య దంపతులిద్దరికీ వైరల్ ఫీవర్ వచ్చింది. దీంతో ఎప్పట్లానే మందులు తెస్తానని శివ చెప్పాడు. సరే, నమ్మకమైన వ్యక్తే కదా అని వారు కూడా సరే అన్నారు. ఎప్పటి నుంచో వృద్ధ దంపతుల వద్ద ఉన్న బంగారం పైన కన్నేసిన శివ దొరికిందే ఛాన్స్ అనుకుని కల్లులో కలిపే మత్తు టాబ్లెట్లను వారికి ఇచ్చాడు. ఎందుకంటే శివ గతంలో ముంబైలో ఓ కల్లు దుకాణంలో పనిచేసి మానేశాడు. అక్కడ కల్లులో మత్తు కోసం కలిపే టాబ్లెట్లలో కొన్నింటిని దాచుకున్నాడు. వాటినే ఆ దంపతులకు ఇచ్చాడు. 6 మాత్రలు మింగాలని బలవంతం చేశాడు. వారిద్దరూ ఆ టాబ్లెట్స్ వేసుకున్నాక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇదే అదనుగా భావించిన శివ లక్ష్మి మెడలో ఉన్న పుస్తల తాడును లాక్కొని పారిపోయాడు. ఇది గమనించిన స్థానికులు శంకరయ్య, లక్ష్మిని ఆసుపత్రికి తరలించగా మరుసటి రోజే శంకరయ్య చనిపోయాడు. లక్ష్మి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పుస్తల తాడు కొట్టేసి పరారైన శివ అదే గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్చారి అనే గోల్డ్ స్మిత్ వద్ద దాన్ని అమ్మేశాడు. దీంతో అతడికి 1,85,000 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతో ఆన్లైన్ యాప్స్లో తీసుకున్న అప్పు తీర్చడంతో పాటు మరిన్ని ఆన్లైన్ గేమ్స్ ఆడాడు. అయితే వృద్ధులకు ఇచ్చిన మాత్రలను బయట పడేసేందుకు వెళ్తున్న క్రమంలో అప్పటికే శివ కోసం గాలిస్తున్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నిందితుడి నుంచి 25,000 రూపాయల నగదు, 11 నిద్ర మాత్రలు, ఒక సెల్ ఫోన్, ఓ సిమ్ కార్డ్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడు శివ ఇచ్చిన సమాచారంతో గోల్డ్ స్మిత్ శ్రీనివాస్చారి వద్ద ఉన్న బంగారు పుస్తల తాడును కూడా స్వాధీనపరుచుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. They were shifted to hospital, and hospital treatment time lo Gajjala Shankarayya garu chanipoyaru, and doctor was also clueless. He came jarigindi because there were no injury marks on body, and poison type also manaki evidence in dorkaledu. They have taken some poison or not, and basic inquiry lo vallu distress lo unnaru itla kuda manaki information raaledu. So without any injury, external injuries on the body, internal also during treatment it was not found. Any traces of poison also were not found. So we registered a case under suspicious death, 94 CR BNSS, after the death of Shankarayya. Then police team started investigation. As both these couples were living alone, we inquired with the neighbors who all interacted with them just before this incident. So, we put our intelligence staff, and we figured it out that one person who is a neighbor and accused in this case, Katti Shiva, his behavior is not normal. So, on that suspicion, we put our intelligence team for collection of information. Then, 13th October today, this person was apprehended, and on interrogation he confessed to this offence. The detail ga em jarigindi manalu interrogate chesaru. So what we got to know
this person who is a neighbor, he claimed also among the villagers that morning only ఇద్దరు కలిసారు. అప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది తెలియదు. This proves that he was last seen with the, as per his claim, with the victims. ఆ తర్వాత అతని మీద పాత కేసెస్ కూడా ఉన్నాయి. ఒకటి 498 కేసు, గుడ్ బై హిస్ ఫస్ట్ వైఫ్, ఒకటి గేమింగ్ యాక్ట్ కేసు. దాని ఇంటర్వ్యూషన్ లో మనకి ఏం తెలిసిందంటే he is addicted to online betting and he is under huge debt, financial problem ఉంది అతనికి. And he has worked in a toddy shop in Mumbai, Maharashtra state. There they used to mix some tablet in the toddy, mostly alprazolam that we are confirmed. So which makes it more addictive. And ataniki దీని గురించి knowledge ఉంది. And he took some tablets from Mumbai and kept it in his house. He used to regularly meet this couple for some purpose, for bringing grocery or some medicine. Regularly కలిసే ఉంటారు. ఆ రోజు కూడా with intention to murder these people and to steal the necklace, jewelry, so that he can cover his debt. With our intention to morning time లో ఇంటికి వెళ్ళారు. Then on pretext that ఈ tablets తీసుకుంటే ఈ పెయిన్ పోతుంది, ఇప్పుడు రిలీఫ్ వస్తుంది, ఆల్మోస్ట్ 5-6 tablets ఇద్దరికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత they went unconscious and he left from the house. మళ్ళీ 1 hour తర్వాత మళ్ళీ వచ్చారు. వాళ్ళకి అన్కాన్షియస్ పొజిషన్ లో చూసి from the neck of that lady Lakshmi, he stole the jewelry, మంగళసూత్రం. Then steal చేసిన తర్వాత he went to one goldsmith and 1,85,000 కి అమ్మేశారు అది. Then later these victims were found in unconscious condition by the villagers. The story after that, they were admitted in hospital. And the second victim, Gajjala Lakshmi, she is still in serious condition. And we are waiting for her to become better so that we can record her statement also. But as of now, she is in serious condition and whether she will survive or not is still doubtful. So main reason చూస్తే mainly is accused addiction to online betting and gaming, previous history of gaming, and easy accessibility because atanu regular ga vachi untaru aa intlo, and to have financial gain from this offense, ee offense cheyadam jarigindi. Ee case lo total cash 25,000, intoxicating tablet, 11 blue card covers containing tablets have been seized. These tablets are being sent to FSL for forensic examination. Oka stolen gold chain manaki recovery adi weighing 20 grams and one mobile phone. Ee roju taniki on charges of murder and robbery remand chestunnam and attempt to murder also. Ee case lo starting nunchi manaki doubt undi kabatti ఏసీపీ విజయ్ కుమార్ గారు పర్సనల్ గా దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని సూపర్వైజ్ చేశారు. అండ్ ప్రదీప్ కుమార్ ఇన్స్పెక్టర్ చౌపటండి అండ్ శ్రీ వంశీ కృష్ణ ఎస్ఐ గంగాధర్, హెడ్ కానిస్టేబుల్ చారి అండ్ కానిస్టేబుల్ జల్పన్నాయక్ అరవింద్. These officers have worked very hard to crack this sensational case and to bring justice to the victim.